అంబానీ వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశాడు. పానికి వచ్చే వాళ్ళందరికీ వెడ్డింగ్ కార్డ్తో పాటు మాన్యువల్ బుక్ ఒకటి ఇస్తారంటే, ఆ బుక్లో ఏమని రాసి ఉంటుందంటే, పెళ్ళికి అందరూ ఏ డ్రెస్ వేసుకోవాలి, మనకు నచ్చిన బట్టలు మనం వేసుకెళ్తామంటే కుదరదంట. పలానా కలర్ డ్రెస్సే వేసుకోవాలి, పలానా క్లాతే అయి ఉండాలి, పలానా జ్యువెలరీ బంగారం ఇలాంటిదే వేసుకోవాలి, ఇలాంటి సూట్ వేసుకోవాలి, ఇలాంటి కలర్లో డ్రెస్ వేసుకోవాలి, పలానా చోటనే ఉండాలి, ఏ హోటల్లో వాళ్ళు ఉండాలో, ఏం తినాలో ప్రతిదీ ఆ బుక్లో రాశారండి. అలా ఎలా ఉండాలో, ఎక్కడ కూర్చోవాలో, ప్రైజ్లా పాడేవాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏంటంటే వాయిద్యాలు వాయించేవాళ్ళు ఎక్కడ ఉండాలి, పెళ్లి చేసేవాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏంటంటే కుటుంబ సభ్యులు ఎక్కడ ఉండాలి, అతిథులు ఎక్కడ ఉండాలి, ప్రతిదీ ఆ బుక్లో రాసి వాళ్ళకి అందించారంట. ఒక సంపన్న స్థితిలో ఉన్న ఒక ధనవంతుడు తన కుమారుని వివాహం చేసేటప్పుడు ఇలాగే జరగాలని మొత్తం ఒక గ్రంథంలో రాసి అందరికి అందించారు కదా. మనం ఎలా ఉండాలని ప్రభు కోరుకోడా? మనం ఎలా బ్రతకాలో ప్రభు కోరుకోడండి? మనం ఎలా ఆరాధించాలో ఆయన కోరుకోడా? ఆయన ఎలా మనం సేవించాలో ప్రభు కోరుకుంటాడా లేదా? కనుక ఆయన మనసులో ఉన్న మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాసి మనకు అందించారు.